హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందన్నమాట. 200 స్క్వేర్ యార్డ్స్ 30x60 డైమెన్షన్స్లో G+3 కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మంచి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, కంప్లీట్ సీసీ కెమెరా సర్వేలెన్స్, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. మనకు రెంట్సే నియర్ 1 lakh వరకు అయితే వస్తాయండి. ప్రాపర్టీ ఏంటంటే మనం పర్చేస్ చేస్తే ఈఎంఐ రెంట్స్తో కట్టుకోవచ్చు. అంత మంచి ప్రాపర్టీ అయితే మీకోసం తీసుకొచ్చానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మరి లొకేషన్ డీటెయిల్స్ వస్తే ప్రాపర్టీ వచ్చేసి మనకు గాజుల రామరం అండి. గాజుల రామరం చౌరస్తా నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు చూస్తున్నాం కదా, 30 feet రోడ్ కూడా ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్స్. ఈ ఏరియాలో ఏంటంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ పీపులే రెంటెడ్ ఉంటున్నారు. సో మంచి హైలీ డిమాండెడ్ ఏరియా అన్నమాట. ఫస్ట్ ఒకసారి బిల్డింగ్ ఎలివేషన్ అయితే చూడండి. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. జస్ట్ 1 year ఓల్డ్ బ్యాక్ అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఓక్షిత్ ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ 2లో అయితే ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఇప్పుడు క్లియర్గా 1 by 1 అయితే ఎక్స్ప్లోర్ చేస్తారండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒక షటర్ తీసుకున్నారు, చూస్తున్నా కదా, షటర్ అయితే తీసుకున్నారు. ఇది 10 by 11 సైజ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి రెంట్స్ ఈజీగా 8 to 10,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో ఇది మనకు ఒక 15 feet గేట్ తీసుకున్నారండి. ఈజీగా కార్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా గేట్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ గానే మనకు పార్కింగ్ ఉంటుంది. చాలా స్పేషియస్ పార్కింగ్ అండి. కార్స్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళకి మీటర్స్ కూడా ఉన్నాయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేకుండా అయితే ప్రాపర్టీ ఉంది. ఇక నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక షటర్ చూసాం కదండి. ఇక్కడ ఒక రూమ్ ఉందండి. ఈ రూమ్ను మనం వాచ్మెన్ రూమ్లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా రెంట్స్ ఇచ్చుకున్నా కానీ ఒక 5 to 6-7,000 వరకు రెంట్స్ వస్తాయి. ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఏంటంటే మనకు ఒక 1 BHK, ఒక 2 BHK అలా 3 floors అదే విధంగా ఉంటుంది. మనం పైకి వెళ్ళడానికి కూడా ఈ విధంగా లిఫ్ట్ కూడా తీసుకున్నారండి. లిఫ్ట్ కూడా మంచిగా ఒక 6 members కెపాసిటీ గల లిఫ్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మంచిగా ఒక 4 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా మనకైతే గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఫస్ట్ ఎంటర్ కాగానే ఈ విధంగా ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2 BHK ఉంటుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చేసి 1 BHK ఉంటుంది. మీకు క్లియర్గా ఒక 1 BHK, ఒక 2 BHK అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తారండి. ఫస్ట్ ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో డోర్ వచ్చేసి మనకు సింగిల్ డోర్ తీసుకున్నారండి. చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కంప్లీట్ కింద మొత్తం టైల్సే ఉంటాయి. పైన మంచి ఫాల్ సీలింగ్స్ కూడా ఉంటాయండి. నీట్ ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా UPVC విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. 2 BHK మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. 1 BHK నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇప్పుడు చూసాం కదా, ఇది హాల్ అన్నమాట. ఇక్కడ చూస్తే వుడ్ వర్క్ కూడా చేపించినారండి. మనకు వుడ్ వర్క్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ టీవీ యూనిట్, మంచి ఫాల్ సీలింగ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో ఆల్రెడీ రెంటర్స్ ఉంటేనే 1 lakh రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట ప్రాపర్టీ మొత్తానికి. డైనింగ్ ఏరియాలోనే పక్కకు ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా మనకు కంప్లీట్ అయితే కబోర్డ్స్ చేపించినారు. మంచి విధంగా టైల్స్ పెట్టించినారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలని మనకైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ కింగ్ సైజ్ బెడ్ అయితే ఇచ్చినారు, ఇంకా స్పేస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. పెయింటింగ్స్ కూడా మంచి నీట్ పెయింటింగ్స్. ప్రతి రూమ్లో ఈ విధంగా ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. ఈ విధంగా మంచిగా మనకు కబోర్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా కంప్లీట్ కబోర్డ్స్ ఉంటాయి, మంచి ఫాల్ సీలింగ్ ఉంటుంది. దీనికి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఈ విధంగా 4x4 UPVC విండోస్ ఉంటాయి.
నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్కనీ అండి. ఒకసారి బాల్కనీలోకి రండి. బాల్కనీలోకి వస్తే చుట్టూ ఒకసారి కాలనీ కూడా చూడండి. చాలా మంచి నీట్ కాలనీ అండి. ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఒకసారి వచ్చి చూడండి. లైవ్లో చూస్తే మీకు 200% నచ్చుతుంది అనమాట. G+3 అండి. కంప్లీట్ ఇదే విధంగా 2 BHK ఒకటి ఉంటుంది, 1 BHK ఒకటి, సెకండ్ ఫ్లోర్లో అలానే థర్డ్ ఫ్లోర్లో అలానే కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి 1 BHK కూడా మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మనం చూసింది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మనకు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. నార్త్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇలాంటివి పైన మనకు 3 ఫ్లోర్స్ సేమ్ ఇలానే ఉంటాయండి. ఇది 600 SFT వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ ఎంటేటప్పుడు డోర్ చూస్తున్నారు కదండి, డోర్ కూడా మంచి లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఈ విధంగా హాల్ ఉంటుంది. హాల్లో కూడా మంచి టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు కంప్లీట్ వుడ్ వర్క్ తీసుకున్నారండి. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మనకు UPVC విండోస్ తీసుకున్నారు. మెష్ డోర్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ పక్కకి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఓపెన్ కిచెన్ కూడా ప్లాట్ఫామ్ తీసుకుంటే గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకే మనకి ఈ విధంగా కబోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒక బెడ్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది కూడా స్పేషియస్గానే ఉంది. చూస్తున్నారు కదా, కింగ్ సైజ్ బెడ్ ఉంది. దీంట్లో కూడా మంచి విండో తీసుకోవడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా కబోర్డ్స్ కూడా 3 ఫ్లోర్స్ ఇదే విధంగా అయితే ఉంటాయండి. 1 lakh రెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లొకేషన్ వచ్చేసి మనకు వోక్షిత్ ఎన్క్లూవ్ అండి, రోడ్ నెంబర్ 2లో అయితే ఉంది. బాల్నగర్కి దగ్గరలో ఉంటుంది. గాజుల రామారంకి చౌరస్తాకి 1 kilometer డిస్టెన్స్. నెక్స్ట్ మెట్రో వచ్చేసి మెట్రో కూడా జస్ట్ 6 kilometers. ఇదే విధంగా నెక్స్ట్ ఫ్లోర్ కూడా ఉంది. అదేవిధంగా ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి, సేమ్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ప్రతి ఫ్లోర్కి ఈ విధంగా మనకు లిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 3 floors వరకు అయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. స్టెప్స్ కూడా సేమ్ అదే విధంగా 4 feet స్టెప్స్ ఉంటాయి. చూస్తాం కండి, ఈ విధంగా ఈస్ట్ ఫేస్ అయితే డోర్ ఉంటుంది. 2 BHK. ఒకసారి పైకి కూడా వెళ్దాం. అలానే టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ ఏరియా కూడా మీకు కవర్ చేస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్ అన్నమాట. థర్డ్ ఫ్లోర్ కూడా సేమ్ అండి. ఒకటి 2 BHK ఉంటుంది. అదేవిధంగా నార్త్ సైడ్ 1 BHK ఉంటుంది. చుట్టూ ఒకసారి లొకేషన్ చూడండి, మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి. అన్నీ మనకు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. థర్డ్ ఫ్లోర్కి అయిపోయాక నెక్స్ట్ టెర్రస్ మీదకి అండి. ఇక్కడ వరకు అయితే మనకు లిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. పైన కూడా మనకు హెడ్ రూమ్ అయితే ఉందండి. వాటర్ అంటే రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ కూడా సెక్యూరిటీ పర్పస్ ఈ విధంగా డోర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. ఇక వాటర్ విషయానికి వస్తే ఈ విధంగా వాటర్ ట్యాంక్స్ తీసుకున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. చుట్టూ ఒకసారి ఏరియా చూడండి. ఇదంతా గాజుల రామారం అండి. గాజుల చౌరస్తా నుంచి 1 kilometer డిస్టెన్స్లో మనం అయితే ఉన్నాం. ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మంచి మంచి స్కూల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మీకు ఎవరికి నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ కన్సల్ట్ కాండి. 1 year old ప్రాపర్టీ అండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. వోక్షిత్ ఎన్క్లూవ్ అండి, రోడ్ నెంబర్ 2, గాజుల రామారం. ప్రాపర్టీ వచ్చేసి మనకు 200 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 30 into 60 డైమెన్షన్స్ అనమాట. G+3 ఉంటుంది. మనకు దీనికి 1 lakh రెంట్స్ అయితే రావడం జరుగుతుందండి. 200 square yard. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 75,000 to 80,000 అయితే ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు జస్ట్ 1 year బ్యాకే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టారు. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 3 crore 10 lakhs అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, మంచి నెగోషియబుల్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ కాబట్టి మీరు మాట్లాడేసుకొని దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక లోన్ విషయానికి వస్తే దీనికి 80% లోన్ కూడా వస్తుందన్నమాట. క్లియర్ టైటిల్ ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఎటు చూసినా బిల్డింగ్సే, ఇక్కడ చూసినా మంచి మంచి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. తత్వ స్కూల్ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చాలా మంచి మంచి అలాంటి స్కూల్స్ ఉన్నాయి. మనకు బస్ ఫెసిలిటీ ఉంది, క్యాబు ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈ ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ని కన్సల్ట్ కండి. కన్సల్ట్ అవుతే మీకు తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.